వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఎంతగా ఎదురు చూస్తున్నటువంటి శర్వానంద్ నటించినటువంటి బైకర్ మూవీ రివ్యూ అనమాట. మామూలుగా లేదు అసలు. శర్వానంద్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడట. ఏంటి మూవీ రివ్యూ, అసలు సినిమాలో ఏంటి కంటెంట్ ఉంది, అసలు సినిమా ఎలా ఉందో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడైతే షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. యువ హీరో శర్వానంద్, యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్, యువ హీరోయిన్ మాలవిక నాయర్ నటించిన తాజా చిత్రం బైకర్. బైక్ రేస్ నేపథ్యంలో యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకు కోసం యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి రచన, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించారు. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే మ్యూజిక్, సౌండ్ కోర్ ఎలిమెంట్స్గా సాగే ఈ సినిమాకు విబ్రాస్ మ్యూజిక్ డైరెక్టర్గా, జయ యువరాజ్ సినిమాటోగ్రాఫర్గా, అనిల్ బసాల ఎడిటర్గా, ఏ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఏప్రిల్ 3వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నది. ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ జారీ చేసిన సర్టిఫికేట్ ఏంటి అంటే, ఈ సినిమాకు వస్తున్న ఫీడ్ బ్యాక్ ఏంటి, ఈ మూవీ రన్ టైం ఏంటా అనే వివరాల్లోకి ఇప్పుడు వెళ్దాం. బైకర్ సినిమా కథ విషయానికి వస్తే, వికాస్ నారాయణ్కు బైక్ రేసింగ్ అన్న ప్రాణం. బైక్ రేసింగ్ టెక్నిక్, బైక్ నడపడంలో కంట్రోల్పై పట్టు సాధించడం బలం. తండ్రి అలియాస్ రాజశేఖర్తో ఈగో ప్రాబ్లం కొనసాగుతుంటుంది. ఫ్యామిలీ ఫాదర్ మధ్య మానసిక సంఘర్షణ. వికాస్ రేసింగ్ ట్రాక్పై ఎలాంటి ప్రభావం చూపించింది, ఒక వ్యక్తి డ్రీమ్ మరొకరి కెరీర్ పట్ల చోటు చేసుకున్న ఊగిసలాట. లైఫ్ గేమ్లో బైక్ రేసింగ్లో వికాస్ ఎలా విజయం సాధించారు, తండ్రి ఈగోను, భార్య డ్రీమ్ను ఎలా ఫుల్ఫిల్ చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే బైకర్ సినిమా కథ. టైటిల్ ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్, కుటుంబం మధ్య మానసిక సంఘర్షణ సాగే ఈ సినిమాను రివ్యూ చేసిన సెన్సార్ బోర్డు సభ్యులు, అధికారులు డైలాగ్స్, సన్నివేశాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే అభ్యంతరాలు, సలహాలను పరిగణలోకి తీసుకొని కొన్నిటిని వివరణ ఇచ్చారు. దాంతో ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికేట్ జారీ చేశారు అని చిత్ర యూనిట్ తెలిపారు. ఇక బైకర్ సినిమాకు సెన్సార్ బోర్డు సంతృప్తి చెందిన తర్వాత ఈ సినిమాకు యూఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సర్టిఫికేట్ ప్రకారం 13 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. 13 ఏళ్ళ కంటే తక్కువగా ఉన్నవారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ తమ సర్టిఫికేట్లో స్పష్టం చేశారు. సో బైకర్ సినిమా కథ విస్తృతి, రేసింగ్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండటం, ఫాదర్ సన్ కాంబినేషన్ సీన్లు ఎమోషనల్గా ఉండటం వల్ల నిడివి పెరిగింది. దాంతో ఈ సినిమా నిడివిని 2 గంటల 42 నిమిషాలు అంటే 1 గంట 162 నిమిషాల రన్ టైంకు ఫిక్స్ చేశారు. ఈ సినిమా సెన్సార్ రివ్యూ తర్వాత పాజిటివ్ టాక్ కొంత కనిపిస్తుంది. ఈ సినిమాపై ఎక్స్క్లూసివ్ రివ్యూ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ మన వచ్చే అప్డేట్స్ అన్నీ కరెక్ట్గా వినండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మరిన్ని మూవీ అప్డేట్స్తో మళ్ళీ ఇలాగే మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బట్ బైకర్ సినిమా అయితే తప్పకుండా అందరు చూడాలి. ఇది ఒక సెన్సేషన్ మూవీ అంట. సో ఇదండి విశేషాలు. థ్యాంక్ యూ సో మచ్.